హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ క్లిప్సీ. ఇవాళ నేను అరటికాయతో ఫ్రెంచ్ ఫ్రైస్ స్టైల్లో ఫ్రై చేస్తున్నానండి. అరటికాయని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీసెస్ని సాల్ట్ వాటర్లో మనం 2 minutes అయితే ఉంచుకోవాలి. తర్వాత వాటర్లోంచి డ్రైన్ చేసేసి కంప్లీట్గా డ్రైన్ అయ్యే వరకు ఒక 5 minutes అలా పక్కన ఉంచుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకోవాలి. డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్ వేసుకొని డ్రైన్ చేసిన అరటికాయని ఆయిల్లో వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ అరటికాయని మళ్ళీ ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇవి కాస్త చల్లారేలోపు పల్లీలు అండ్ వెల్లుల్లి పచ్చికరివేపాకు ఏదైతే ఉందో వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. రెసిపీస్ అన్నీ లైక్ చేసి షేర్ చేయండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు కాస్త చల్లారే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న అరటికాయని మళ్ళీ రీఫ్రై చేసుకోవాలండి. ఇలా సెకండ్ టైం ఫ్రై చేయడం వల్ల అరటికాయ చాలా క్రిస్పీగా వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ అండి. స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న అరటికాయలో సరిపడా సాల్ట్, మిర్చి పౌడర్ అండ్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. అరటికాయ వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా వేసి మిక్స్ చేయడం వల్ల అరటికాయకి సాల్ట్ అండ్ కారం బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.